అందరికీ నమస్కారం. ఇస్తా లైఫ్‌కి స్వాగతం. చాలా పెద్ద సమస్య. అది నిజంగా చెప్పాలనుకుంటే అది అవసరం లేని సమస్య. కానీ అదే అవసరం అయిపోయింది. దాన్ని మైగ్రేన్ అంటారు. హెడేక్స్ అంటారు. సో, చాలా వరకు ఏంటంటే ఏదో తలనొప్పి వస్తే మైగ్రేన్ అంటారు. లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ అంటారు. సో, ఇయన్నీ సమస్య కాదు. నిజంగా చెప్పాలంటే సిండ్రోమ్ అంటే కలెక్షన్ ఆఫ్ డిజార్డర్‌లన్నిటికి సిండ్రోమ్ అయింది. సో, దాన్నన్నిటికి కలిపి ఒక పేరు పెట్టాం మైగ్రేన్. వాంతులొస్తాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, మెడంతా లాగేస్తూ ఉంటది, వికారాలుంటాయి, దేని మీద కాన్సంట్రేట్ అలా చూస్తూ ఉంటే నొప్పులొస్తుంటాయి. ఒక పక్కంతా పార్శ్వపు నొప్పొస్తది. సో, దీన్ని మైగ్రేన్ అంటారు గానీ, ఊరికే తలనొప్పొస్తే మైగ్రేన్ ఎందుకంటారు? కాదు. సో, వాళ్ళేంటంటే కీన్ అబ్జర్వేషన్ ఉంటది. ఎక్కువ అబ్జర్వేషన్ ఒకటే ఒక సైంటిస్ట్ ఉన్నాడనుకోండి, ఎక్కువసేపు అలాగుంటాడు. అటు తిండి, ఆకలి ఏముండదు వాడికి. నిద్ర కూడా పోడు. ఎప్పుడు చూసిన ఆలోచనలు అది సాధించాలని ఉంటాడు. అలాంటి వాడికి వస్తే మైగ్రేన్. మిగతా వాళ్ళందరికీ వచ్చేది ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్‌లు. ముక్కులు ఎండిపోతే మైగ్రేన్ వస్తది. తల మీద నూనె రాసుకోకపోతే మైగ్రేన్ వస్తా ఉంటది. ఎక్కువసేపు నిద్రపోకపోతే మైగ్రేన్ వస్తది. అదే విధంగా టీవీ అలా చూస్తా ఉన్నారనుకోండి మైగ్రేన్ వస్తది. దగ్గరగా మొబైల్ చూస్తున్నారు మైగ్రేన్ వస్తది. ఇంకా బాగా బండి మీద హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు మైగ్రేన్ వస్తది. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కిటికీకి ఎదురుగా రైల్వే వెళ్తున్నప్పుడు కిటికీకి ఎదురుగా ఉంటున్నారు మీకు మైగ్రేన్ వస్తది. ఎందుకు? వేగాలు ఇవన్నీ. శరీరంలో ఉన్న వేగాల్ని మీరు ఇంకా అయితే దాన్ని కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళిపోతాం. హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? వేగాన్ని ఆపుతున్నాం. ఆ వచ్చే గాలిని ముక్కు పట్టుకోలేదు. దానివల్ల మనం మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కిటికీ దగ్గర కూర్చున్నాం అనుకోండి, చాలా స్పీడ్‌గా వస్తుంటది గాలి. దానివల్ల కూడా మైగ్రేన్ వస్తది. మనం తలకి నూనె రాసుకోం. కొందరు డిఫరెంట్ స్మెల్‌లో పనిచేస్తారు. ఘాటైన స్మెల్‌లో కొందరు పనిచేస్తారు. కెమికల్‌లో పనిచేస్తారు. అలాంటి వాళ్ళకి మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అన్నిటికీ మంచి సొల్యూషన్ యోగాలో షట్క్రియలు ఉంటాయి. వమన విరేచనాలు, క్రియాస్ ఉంటాయి. సూత్రనీతి, జలనీతి క్రియాస్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ చేయించుకుంటే తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో ఇంకా అద్భుతం ఏంటంటే నస్య వేస్తారు. అనుతైలం వేసుకుంటూ కొంచెం నస్య వేస్తారు ముక్కులో. పంచగవ్యలో మీరు చూసుకుంటే ముక్కులో పాత నెయ్య అంటే దాదాపు 5 సంవత్సరాల నుండి పాత నెయ్యిని పంచగవ్యాలు కలిపేసి తయారు చేసి పెడతారు. సో, అది మరి రాసుకుంటారు. చాలామంది ముక్కులో నుంచి బాగా కారడానికి కోసం పుటం పెట్టారు. ఇలాగ అనుకొని పీల్చుకున్నారు. సో, అది బాగా వాడారు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దెర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్ మీ ప్రాబ్లం బట్టి. బట్ మీరేదో తెలియక మైగ్రేన్ అని చెప్పేస్తే వాడేదో మెడిసిన్ రాసేసుకొని అది వాడితే మైగ్రేన్ తగ్గిపోతుంది కాదు. అసలు కారణం ఏంటి? ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? మీకు పడనివేంటి? పాలు తాగితే మైగ్రేన్ వస్తుందా? కొందరు విరుద్ధాహారాలు ఉంటాయి. తెలియక తాగేస్తూ ఉంటారు. సో, ఆ శరీరానికి పడదు. ఇవి అలర్జీ టెస్టులు చేస్తాం. సో, అది ఎందుకు? ఆ సిమ్టమ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న పెయిన్ ఉందంటే నొక్కేస్తే సరిపోతుంది. మర్మ పాయింట్‌లో తలలో దాదాపు 32 పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ మర్మ మసాజ్ చేసామనుకోండి హాయిగా పడుకుంటారు. మైగ్రేన్ అనే మాట అనరు. ఇప్పటివరకు ఎంతమందికి తగ్గించామో. ఆ చిన్న నరం ఇక్కడ ఉబ్బుతా ఉంటది. దాన్ని పట్టుకొని వెనక్కి లాగి పెడితే ఆటోమేటిక్‌గా మైగ్రేన్ తగ్గుతుంది. సో, దానికి మీరు అది తలనొప్పిని మైగ్రేన్ అని పేరు పెట్టుకుంటున్నారు. కాదు. సో, మైగ్రేన్ పాయింట్స్ అంతా డిఫరెంటు. దాని లక్షణాలన్నీ డిఫరెంటు. ప్లీజ్ దయచేసి తెలుసుకోండి. ఎందుకంటే మనకు తెలియకపోవడం వల్ల చాలా ఎక్కువ రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్ళిపోతాం. మనమేదో సిమ్టమ్ చెప్తాం. వాడికి అది అర్థం కాక, టైం లేక, మీ గురించి ఆలోచించక రాసిస్తున్నాడు ఏదో పడుతుంది. ఏ మెడిసిన్ పడితే రాస్తే దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు వేరే. అంతేగాని ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు వాంతులు వస్తుంటాయి, వికారాలు ఉంటాయి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం, పెద్దవాళ్ళు మంచి మాట చెప్తే వినబుద్ధేయదు. ఇవన్నీ దీన్ని మైగ్రేన్స్ అంటారు కదా. సో, ఇవన్నీ తెలుసుకోండి. అండ్ మోరోవర్ వీలైనంత వరకు రాత్రి పడుకునేటప్పుడు మన బెడ్ మీద ఒక చిన్న కర్పూరం, ముద్ద కర్పూరం కానీ ఏమైనా వేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్గా ఉండే కొంచెం ఈ మధ్యన డిఫ్యూజర్స్ వస్తున్నాయి. కర్పూరం వేస్తే చాలా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. లేకపోతే లెమన్ గ్రాస్ వేసుకున్నది బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కానీ అలాంటప్పుడు బాత్రూంలో పెట్టుకోవచ్చు. సో, ఇలాంటివన్నిటి వల్ల మనకి ఈ మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా మంచిది అద్భుతమైనది ఏంటంటే ముక్కులో ఆవు నెయ్యి రాసుకోవడం. సో, ఇందాక నేను చెప్పినట్టు యోగ క్రియాస్ కానీ లేకపోతే పంచకర్మలో మీకు ఇవన్నీ నస్య క్రియాస్ అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ తెలుసుకొని మీ ఆరోగ్యంగా ఉండి మంచి ఈ గాలిని పీలుస్తూ ఈ తలనొప్పులన్నీ తగ్గించుకొని మైగ్రేన్ అనే పేరు మళ్ళీ మీ నోటంట పలకకుండా ఈ సలహాలు సూచనలు అన్నింటినీ ఇస్తా లైఫ్ తరఫు నుంచి మీ అందరూ స్వీకరించి తలనొప్పి లేకుండా ఉండే లైఫ్ని మీరు గడుపుతారని కోరుకుంటున్నాం. సో, మమ్మల్ని సంప్రదించాలంటే 6309527272 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో, మరిన్ని మంచి సలహాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.